లాస్ట్‌కి ఏంటంటే ఐషా వచ్చింది. ఐషా వచ్చేసి సంజనాని సేవ్ చేసింది. సంజనాని సేవ్ చేసి తనూజాని నామినేట్ చేసింది. తనూజాని నామినేట్ చేసిన పిచ్చి పాయింట్ లిటరల్‌గా ఐషాను. నువ్వు అసలు లిటరల్‌గాను అంటే నేను ఎగ్జాక్ట్ వర్డ్ టు వర్డ్ చెప్పను. బట్ పాయింట్ చెప్తాను. నువ్వు బేసికల్‌గా భరణి గారి గేమ్ బొక్కబెట్టేసావు లిటరల్‌గాను. నీకేంటంటే ఎంతసేపు షంటుతా ఉంటావు. నాన్న నాకు సపోర్ట్ చేయట్లేదు. నాన్న నాకు సపోర్ట్ చేయట్లేదు. ఈ నాన్న నాన్న అనే వర్డ్ వల్ల మిగతా వాళ్ళందరూ ఎఫెక్ట్ అవుతున్నారు. ఆయన గేమ్ ఎఫెక్ట్ అయిపోయింది. నీకేంటంటే పెద్ద సపోర్ట్ కావాలి. అందరు నీకు సపోర్ట్. నువ్వు ఇండివిజువల్‌గా పీకేదేం లేదు. ఇక్కడ ఏంటంటే రిలేషన్స్ పెట్టుకొని ఆహా! నేను రిలేషన్స్ పెట్టుకుంటే నాకు ఎవడో ఒకటి సపోర్ట్ చేస్తాడు. దాంతో నేను ఫినాలేకి వెళ్ళిపోవచ్చు అన్న ఒక యాటిట్యూడ్‌తో వచ్చావు. ఊరికే అరుస్తావు. లేదంటే ఏడుస్తావు. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత కూడా నువ్వు వెళ్ళి భరణి దగ్గరికెళ్ళి నాన్న నేను అలా చేశానా అని చెప్పి షంట్ చేస్తావు నువ్వు. బేసికల్‌గా ఈ రీజన్స్‌తో నువ్వు నామినేట్ చేద్దాం అనుకున్నా. నేను ఇంకొక మాట అంది. ఏంటంటే స్టార్ మాలో మంచి సీరియల్స్ వస్తున్నాయి. నువ్వు ఇక్కడ మళ్ళీ స్టార్ట్ చేయక్కర్లేదు. అందరం ఫ్యామిలీస్‌ని వదులుకొని వచ్చాం. నీ ఒక్కరితికే నాన్న నువ్వేం రియల్ లైఫ్ నాన్న నీకతను. లేకపోతే అతనికి నువ్వు రియల్ లైఫ్ కూతురువా? కాదు కదా! నువ్వెందుకు ఇయన్నీ రిలేషన్స్ బాండ్ పెట్టుకున్నావు? నీ వల్ల అతని గేమ్ కూడా బొక్క అయిపోయింది లిటరల్‌గాను. నువ్వు ఇవన్నీ పెట్టుకొని ఇండివిడ్యువల్‌గా గేమ్ ఆడు. ఇది అది అని చెప్పింది.